కర్నూలు జిల్లాలో లారీ ఓనర్ల సమ్మె కొనసాగుతోంది. ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. కల్లూరు హైవే 44 పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో లారీ అసోసియేషన్ ఓనర్స్ అందరూ కూడా ఆందోళనకు దిగారు. న్యాయమైన తమ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తున్నాము జాతీయ రహదారి NH44 ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున లారీలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాము మొరపెట్టుకుంటున్నా తమ సమస్యలు పట్టించుకోకపోవడంతో ఎట్టకేలకు విధిలేని పరిస్థితిలో ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని చెప్పేసి ఇటు లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలుపుతుంది. ప్రధానంగా అసలు వారి డిమాండ్స్ ఏంటి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కారణం ఏంటో తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం కర్నూలు జిల్లా లారీ అసోసియేషన్ ఓనర్స్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఎందుకు మీరు ఏ డిమాండ్స్తో ఈరోజు సమ్మె చేస్తున్నారు? థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 28,000 నుండి 42,000 చేసినారు. అలాగే చలానా ఫీజులు 300 నుండి 950 రూపాయలు చేసినారు. టోల్ గేట్లు, డీజిల్ ధరలు అన్ని పెంచడం జరిగింది. దానికోసం మేము రాష్ట్రంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా అసలు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఇవన్నీ లేకపోతే మీరు లారీ నడపలేరా? అవన్నీ అంటే ఎటువంటి ప్రధానంగా సమస్యలు ఉన్నాయి? ప్రధాన సమస్యలు వచ్చేసి ఇప్పుడు టైర్ల రేట్లు పెంచేసినారు, ఇన్సూరెన్స్ రేట్లు పెంచేసినారు, ట్యాక్సులు పెంచేసినారు. మేము బండ్లు తిప్పుకోవాలంటే తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నాము. ఈరోజు మేము ఒక ఓనర్ అని చెప్పుకోవడానికి ఉన్నాం, కానీ మేము ఓనర్లమే కాదు. అసలు ఇప్పుడున్న మా పరిస్థితిని గవర్నమెంట్ వాళ్ళు దయచేసి చూసి ఈ ఇన్సూరెన్స్ తక్కువ చేసి, డీజిల్ రేట్ తక్కువ చేసి, టోల్ గేట్లను ఎత్తివేయాలని కోరుతున్నాం మేము. సో అసలు మామూలుగా మీకు రెంట్ ఎంత వస్తుంది, దాంతో ఎంత మిగులుతుంది, మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ప్రధానంగా పెడతారు, ఏ రకంగా మీ కుటుంబ పోషణ ఉంటుంది? ఇప్పుడు బండి తిరుగుతూనే మేము బతకగలుగుతాము, మాతో పాటు డ్రైవర్ బతుకుతాడు, క్లీనర్ బతుకుతాడు. కానీ ఇప్పుడు నోట్ల మార్పిడి నుంచి ఇంకా మాది దీనమైన స్థితిలో ఉన్నాం మేము. ఇప్పుడు బాడిగలు సరిగా లేవు, లోడింగ్ సరిగా లేదు, అన్లోడింగ్ సరిగా లేదు. పరిస్థితి బండి ఎక్కడ పోయినా ఆగడమే ఉంది. కానీ దాంతోపాటు ఈ గవర్నమెంట్ కూడా మమ్మల్ని రోజు రోజుకి తొక్కేలానే చూస్తుంది. ఓనర్ని పట్టించుకునే నాదుడే లేడు, ఏ గవర్నమెంట్ కూడా లేదు. ఒక ఓనర్ పరిస్థితి ఏమని వచ్చి ఎంక్వైరీ చేసి మా పరిస్థితి ఎట్లా ఉందని వాళ్ళనే భవిష్యత్తులో లారీ టైర్ రేట్ ఎంత ఉంది, డీజిల్ రేట్ ఎంత ఉంది, ఇన్సూరెన్స్ ఎంత ఉంది తెలుసుకొని ఓనర్ల పరిస్థితిని బాగుపరచాలని కోరుతూ వినియోగించుకుంటున్నాను. చెప్పండి, ఒకవేళ మీ డిమాండ్స్ పరిష్కరించకపోతే ఎటువంటి ముందుకు పోతారు భవిష్యత్ కార్యాచరణ? సార్, మా యొక్క డిమాండ్ పరిశీలించకపోతే మేము ఇట్లనే స్ట్రైక్ కొనసాగిస్తాం సార్. మా డిమాండ్లు ఒప్పుకోకపోతే ప్రభుత్వాలు మేము ఈ రకంగా లారీలను అక్కడ నిలబెట్టేస్తాం. మొత్తానికి మాత్రం లారీ ఓనర్స్ పడుతున్న బాధలు మాత్రం వారిని ఎవరిని కదిలించినా కూడా ఆ కుప్పలు తెప్పలుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రభుత్వాలన్నీ కూడా లారీల మీదనే ఆధారపడి ఈరోజు ప్రభుత్వాలు నడుపుతున్న పరిస్థితి మాదిరిగా చేస్తున్నాయి. కానీ తమకు కుటుంబాలు ఉన్నాయి, అవి కూడా బతకాల. కేవలం లారీలు పెట్టుకొని కోట్లు సంపాదించడం లేదన్నది మాత్రం ప్రతి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి లారీ ఓనర్స్ వాపోతున్నారు. ఇప్పటికైనా పెంచినటువంటి డీజిల్ కానీ, అలాగే ట్యాక్స్ సంబంధించి కానీ, టోల్ ట్యాక్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా తగ్గించి ఒకసారి తమ పైన కూడా కనుకరించాలని చెప్పేసి ఇటు వేడుకుంటున్నారు. ఒకవేళ అలా చర్యలు తీసుకునే పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తు మాత్రం ఇంతకు ఎక్కువ ఇబ్బంది కలగజేసే ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM TV, కర్నూలు.